రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నెల 20 తర్వాత 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలుంటాయి. ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతతో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక జూలై మొదటి వారం వరకు ఎండల తీవ్రత ఉంటుందని అధికారులు తెలిపారు. డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఎండల తీవ్రత ఎలా ఉంది? హైదరాబాద్లో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? ఎస్ సూర్య, మనం చూస్తుంటాము ప్రతి సంవత్సరం కూడా మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో మాత్రమే ఎండ తీవ్రత కనిపించేది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యేది. కానీ ఈసారి ఎలినో ప్రభావం కారణంగా అయితే కాస్త ఎర్లీగానే స్టార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనము ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెండో వారం మధ్యలో అయితే ఇటు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినట్టు కూడా చూసినాము. దీంతో ఇటు ఈసారి రికార్డ్ బ్రేక్ చేసేటట్టు కూడా ఎండలు ఉంటాయని కూడా మొదటి నుంచి వాతావరణ శాఖ తెలుపుతూనే ఉంది. ముఖ్యంగా దీనికి ఎలినో ప్రభావమే కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్నటి వరకు కూడా కాస్త వెదర్ కూల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అయితే ఎండలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో అంటే దాదాపు ఒక 5-6 రోజుల పాటు అయితే పొడి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా సాధారణం కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు 11 జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ఇందులో కూడా ఇటు భద్రాచలం, కొత్తగూడెం కావచ్చు, దాంతోపాటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి ఇలాంటి 11 జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అక్కడ సాధారణం కంటే కూడా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు అయితే 40 డిగ్రీల పైనే టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్న పరిస్థితిలో మరో 4 డిగ్రీలు అంటే రికార్డ్ బ్రేక్ చేసేటట్టు కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం 2017లో అయితే మనకి రికార్డ్ బ్రేక్ చేసే ఉష్ణోగ్రత కనిపిస్తే ఇప్పుడు ఆ రికార్డ్ని కూడా మరోసారి ఈ సీజన్ ఈ ఇయర్ బ్రేక్ చేసేటట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఇటు ఓన్లీ గోషామాల్ కావచ్చు, ఫలక్నామా, బాల్నగర్లో మాత్రమే 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతాయి. మిగతా ప్రాంతాలన్నీ కూడా 40 డిగ్రీల పైనే టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటే ఇప్పుడు వచ్చే ఈ 20 తర్వాత అంటే రానున్న నెక్స్ట్ వీక్లో అయితే దాదాపు 4-5 రోజుల పాటు అయితే మరో ద్రోణి వచ్చే అవకాశం ఉంది. ఆ ద్రోణి కారణంగా అయితే అక్కడక్కడ ఇటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం టెంపరేచర్స్ ఇదే విధంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో అయితే వడగాల్పు కూడా వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం బయటికి రావాలి, అన్నెసెసరీగా బయటకు వచ్చి కూడా ఇబ్బంది పడొద్దని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ప్రజెంట్ హైదరాబాద్లో కొన్ని 3-4 చోట్ల మాత్రమే 39 డిగ్రీలు కనిపిస్తుంటే మిగతా అన్ని ప్రాంతాలలో మాత్రం 40కి పైనే డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మౌనిక.